అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ కి మిగులుతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ 5 మీ చేతిలో ఉన్నవి డిసెంబర్ అండ్ జనవరి మాత్రమే. ఫిబ్రవరి మంత్ పట్టేది కూడా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కాలేజ్, ఇది నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, కాలేజ్ ని మీరు 8 to 10 అవర్స్ వేసుకోండి. రాను పోను డిస్టెన్స్, కొంతమంది పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. యాక్చువల్ గా ఇది నేను చాలా రికమెండ్ అయితే చేయను. మీరు మీ పేరెంట్స్ ని అడిగి 8 గంటలు మాత్రమే కాలేజ్ లో ఉండేలాగా చూసుకోండి. 6 o'clock 5 o'clock పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసేలాగా చూడండి. అంతేగాని మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 7కి ఇంటికి వస్తున్నారు అంటే మాత్రం చాలా దారుణం. అది 12 గంటలు, అది చాలా దారుణం. టోటల్ టైం వేస్ట్. అది జేఈ బాగా జరుగుతోంది అంటే పర్వాలేదు, ఓకే. సరే, ఇప్పుడు కాలేజ్ లో మీరు 8 to 10 అవర్స్ వెళ్ళారు అనుకోండి అమ్మా. ఒకవేళ కాలేజ్ లో ఐపీఈ ప్లస్ ప్రాక్టికల్స్ మాత్రమే జరుగుతున్నాయి మ్యామ్, మంచిది. నువ్వు 8 గంటల పాటు ఐపీఈ చదివేసిన తర్వాత నీకు సూపర్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా ఐపీఈ అయిపోయింది అక్కడ. మరి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది లెక్క ఆల్రెడీ చెప్పాను నీకు. 2 అవర్స్ నీ 2 అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్స్ అంటే ఫుడ్, ఈటింగ్, రెస్టింగ్, మధ్యలో రీల్స్ చూసుకోవడం కూడా 2 అవర్స్ లోనే అయిపోవాలి. తర్వాత 7 అవర్స్ స్లీప్ పెట్టుకోండి. 7 అవర్స్ స్లీప్, 7 అవర్స్ అంటే 7 అవర్స్ హ్యాపీగా నిద్రపోండి. 7 అవర్స్ స్లీప్ కి పెట్టుకున్నా కూడా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఇంకా 5 అవర్స్ మిగిలిపోతుంది. ఇంకా మీకు 5 అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ కి మిగులుతుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ 5 అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ కి మిగులుతుందమ్మా. ఒకవేళ మీ కాలేజ్ లో 8 అవర్స్ ఉంటే ఇక్కడ 7 అవర్స్ యాడ్ అవుతుంది. సో 5 to 6 అవర్స్ పాటు మీరు జేఈ చదువుకోండి. కాలేజ్ లో 8 అవర్స్ ఐపీఈ జరిగినప్పుడు 5 to 6 అవర్స్ జేఈ ప్రిపేర్ అవ్వండి. కాదు, మా కాలేజ్ లో స్ట్రిక్ట్ గా జేఈ చెప్తున్నారు, 8 గంటలు కాలేజ్ లో ఉన్నంతసేపు జేఈ జరుగుతుంది, సూపర్. ఇంటికి వచ్చిన తర్వాత అలా 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 ఐపీఈ చదివేసుకుంటే అయిపోతుంది. సో కాలేజ్ లో ఐపీఈ అయితే ఇంట్లో జేఈ ప్రిపేర్ అవ్వండి. కాలేజ్ లో జేఈ జరుగుతుంది, ఇంట్లో ఐపీఈ ప్రిపేర్ అవ్వండి. ఇలా మీరు ప్లాన్ వేసుకోండి. ప్లాన్ కూడా 1 వీక్ షెడ్యూల్ వేసుకోవాలి. ఈ చార్ట్ లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఒక షెడ్యూల్ వేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు, బికాస్ నేను షెడ్యూల్ ఇవ్వడానికి కుదరదు. ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. ఈ చార్ట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది 1 వీక్ పాటు మండే నేను ఈ సబ్జెక్ట్ లో ఈ చాప్టర్ చదువుతాను, ట్యూస్డే ఈ సబ్జెక్ట్ లో ఈ చాప్టర్ చదువుతాను, వెడ్నెస్డే ఎప్పుడు టఫ్ అనుకునే రంగంలోకి దిగాలి. మా కాలేజ్ లో జేఈ మెయిన్స్ ప్రిపేర్ కావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎలా? ఇంట్లో ప్రిపేర్ అవ్వండి నాన్న, ఇంట్లో ప్రిపేర్ అవ్వండి. అదే కదా చెప్పాను, ఇంట్లో 5 అవర్స్ టైం దొరుకుతుంది మీకు. ఇంట్లో 5 అవర్స్ టైం దొరుకుతుంది, ఇంట్లో ప్రిపేర్ అవ్వండి. కాలేజ్ లో ఐపీని నెగ్లెక్ట్ చేయకూడదు. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సెకండ్ ఇయర్ వాళ్ళందరూ కూడా డు నాట్ నెగ్లెక్ట్ ఐపీఈ. ఇది చాలా డేంజర్. డు నాట్ నెగ్లెక్ట్ ఐపీఈ. ఏదో అనుకుంటున్నారు మీరు, జనవరి 21 నుంచి 30th వరకు జేఈ మెయిన్స్ జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి లేదా 3వ తారీఖు నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఎంత లేదనుకున్నా నీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ముందు రోజు టెన్షన్ దడదడ కొట్టేసుకుంటా ఉంటుంది, నువ్వు చదవలేవు. సో ఫిబ్రవరి 17th నుంచే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి, పోనీ అప్రాక్సిమేట్ గా తెలంగాణ అయినా ఏపీ అయినా. సో చదవడానికి ఐపీఈకి ఇంకా టైం లేదు. డిసెంబర్ మంత్ మాత్రమే మీ చేతిలో ఉంది ఐపీఈ చదవడానికి. జేఈ మెయిన్స్ పెద్ద కాదు అనుకున్న వాళ్ళు పర్వాలేదు, లైట్ తీసుకోండి. నేను ఎబ్సెట్ కి ప్రిపేర్ అవుతున్నాను, జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వట్లేదు అన్న వాళ్ళు పర్లేదు, టెన్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు జనవరి మొత్తం చదువుకోవచ్చు. సో మీ చేతిలో ఉన్నవి సెకండ్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐపీఈ ప్రిపరేషన్ కోసం మీ చేతిలో ఉన్నవి డిసెంబర్ అండ్ జనవరి మాత్రమే. ఫిబ్రవరి మంత్ పక్కన పెట్టేసేయండి. ఫిబ్రవరి మంత్ లేదు అనుకోండి, ఫిబ్రవరి మంత్ లో 15 రోజులు ఉన్నా కూడా కష్టం. 15 రోజుల్లో 5 సబ్జెక్ట్స్ చదవాలి నువ్వు. 5 ఏంటి, 2A 2Bలు కలుపుకుంటే 6 అవుతాయి. సో జాగ్రత్త, కొంచెం అలర్ట్ గా ఉండండి. ఐపీఈ నెగ్లెక్ట్ చేయొద్దు, జేఈ ప్రిపేర్ అవ్వండి, 2 బ్యాలెన్స్ చేసుకోండి. అలా అని చెప్పి ఇప్పుడు బుర్ర పాడు చేసుకోకండి. షెడ్యూల్ టైం వేసుకోండి. ఈ టైం నుంచి ఈ టైంకి నేను ఇది చదువుతాను, ఈ టైం నుంచి ఈ టైంకి ఇది చదువుతాను, అట్లా చదవాల్సిందే నాన్న. సో కొంచెం స్ట్రెస్ ఉంటుంది నాకు తెలుసు. ఈ పీరియడ్ అంతా కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్ అనేవి పిల్లలకి నిద్ర తిండి ఉండదు, పిల్లల కంటే ఎక్కువగా పేరెంట్స్ కి నిద్ర ఉండదు పాపం.
సో మీరు ఎంత టెన్షన్ పడతారో, మీరు ఎంత స్ట్రెస్ పడతారో, మీ పేరెంట్స్ మీ వెనకాల అంత స్ట్రెస్ పడతా ఉంటారు. సో ఇది మీకు కాదు, మీ పేరెంట్స్ కి ఎగ్జామినేషన్ సీజన్ అన్నమాట. ఎనీవే, సో తట్టుకుని నిలబడండి, డోంట్ వరీ. ఈ టైం కూడా గడిచిపోతుంది, ఎప్పుడు గడిచిపోయిందో కూడా మీకు తెలియదు, ఆరాంగా గడిచిపోతుంది. సో ఫస్ట్ నా దగ్గర మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంది. అన్ని కూడా మీ అందరికీ తెలుసు కదా, టెలిగ్రామ్ ఛానల్, న్యూ టెలిగ్రామ్ ఛానల్ అందరూ జాయిన్ అయ్యారా లేదా? ఐపీఈ స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్ మనం స్టార్ట్ చేసాం. ఐపీఈ స్పెషల్ టెలిగ్రామ్ ఛానల్, అదేంటంటే పేరు వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్ 2026 అని ఉంటుంది చూడండి. వేదాంతు తెలుగు ఐపీఈ స్పెషల్ 2026 ఇది టెలిగ్రామ్ ఛానల్ పేరు. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు యాక్చువల్ గా లింక్ కూడా అక్కర్లేదు, మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఇది టైప్ చేసినా కూడా వచ్చేస్తుంది. లింక్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, మీరు ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే ఇద్దరికి కూడా ఐపీఈ వెయిటేజ్ సేమ్ గా ఉంటుంది. ఐపీఈ వెయిటేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సేమ్. సో మేడం మీరు తెలంగాణ వాళ్ళకి చెప్తున్నారు, మరి ఏపీ వాళ్ళకి చెప్పండి. మేడం మీరు ఏపీకి చెప్తున్నారు, తెలంగాణకి చెప్పండి. అలా ఏం లేదు, అందరికీ సేమ్ గా ఉంటుంది. కాకపోతే నేను పీడిఎఫ్లు మీకు సెపరేట్ గానే ఇస్తాను, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ అటు ఇటు ఉండొచ్చు. సో నేను పీడిఎఫ్లు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పీడిఎఫ్లు, ఏపీ వాళ్ళకి ఏపీ పీడిఎఫ్లు ఇస్తాను నేను. కాకపోతే క్లాస్ మాత్రం ఒకటే క్లాస్ జరుగుతుంది, బికాస్ మీ అందరికీ సిలబస్ సేమ్, వెయిటేజ్ సేమ్, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్ నాన్న. సో తెలంగాణ